బిడ్డకు అమ్మ నామకరణం చేసుకుందాం. తల్లిదండ్రులు చక్కని ఆలోచనతో చక్కని పేరు ఉద్దేశించారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాన ఈ బిడ్డకు నామకరణం చేయడం జరుగుతుంది. బిడ్డ ఈ దినము నుండి ఈ సమయము నుండి ఆద్య అన్న పేరుతో ఈ లోకానికి పరిచయం కాబోతుంది. ఆద్య బిడ్డ పేరు ఆద్య. ఆద్య అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుని ఆభరణం, దేవుని ఆభరణం లేదా దేవుని అలంకారము అని రాస్తుంది. అంటే ఆద్య తన పేరుకు తగినట్టుగా దేవునికి ఒక ఆభరణంగా లేదా దేవుని అలంకారంగా ఈ లోకంలో బ్రతకాలి. దానికి ఇంకా మూలాల్లోకి వెళ్తే ఆద్య అన్న పేరుకు అర్థం ఏంటంటే దేవుడిచ్చిన కానుక అని కూడా ఉంది. దేవుడిచ్చిన కానుక. చూడండి పేరులో ఎంత అర్థం ఉందో. కాబట్టి ఈ రోజు నుండి ఈ సమయం నుండి ఈ ఆద్యాన పేరుతో మనందరము కూడా తల్లిదండ్రులు అలాగే మనందరము కూడా ఆ పేరుతో బిడ్డను పిలుస్తూ భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని ఆద్య పొందుకోవాలని, నిజంగా దేవుడిచ్చిన కానుకే దేవుడికి ఒక ఆభరణంగా దేవునికి ఒక అలంకారంగా బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ దినాన ఈ బిడ్డను ఆద్య అని పిలుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా పిలవండి. ఆద్య. ఆద్య. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. రాజుగారు ఈ పేరును ఉద్దేశించి చిన్న ప్రార్థన చేయాలని ప్రభుపడి మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన సహోదరులు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడైన మా పరలోకం తండ్రి, నాయన మీకు లెక్కన స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఎంతవరకు నాయన నాగేంద్రకు నాయన పార్వతికి నాయన ఇచ్చిన యొక్క బహుమానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నామకరణము చేసిన తండ్రి ఆద్యాన్ని నాయన నామకరణం చేసిన తండ్రి, నాన్న యొక్క పేరుని బట్టి నాన్న యొక్క బిడ్డ ఈ యొక్క లోకంలో జీవించిన జీవితాంతకాలం కూడా తల్లిదండ్రులు తండ్రి నాన్న మీ యందు భయభక్తులు కలిగేటట్లు నాయన వాక్యాన్ని నేర్పిస్తూ ప్రార్థన నేర్పిస్తూ నా యొక్క బిడ్డను తండ్రి పెంచగలిగేటట్లు నా తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన పేరుని బట్టి నాయన మంచి పేరు నాన్న మేము పొందుకునేటట్లుగా నా యొక్క బిడ్డ కూడా నాయన పేరుని బట్టి లోకంలో కూడా మంచి పేరుగా నా యొక్క బిడ్డ కూడా పొందుగట్లు సహాయం చేసి నడిపించండి. నాయన కూడి వచ్చిన నాయన బంధుమిత్రులను స్నేహితులను రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.